వెల్కమ్ టు ది లియో. ఎన్నికల షెడ్యూల్ కరెక్ట్గా వారం రోజుల్లో వస్తుంది అనగా మరొక నెల రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి అనగా జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేయడానికి మరొక కొత్త పాఠం అందుకున్నాడు. అదే విజన్ విశాఖ. గత 5 ఏళ్లుగా విశాఖలో అడ్డగోలుగా అక్రమాలు చేయటం, భూదందాలు చేయటం, చివరికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఋషికొండకు గుండు కొట్టి బిల్డింగులు కట్టుకోవడం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విజన్ విశాఖ అంటూ విశాఖ ప్రజలనే కాదు ఉత్తరాంధ్ర ప్రజల మొత్తాన్ని కూడా మోసం చేయడానికి ఒక కొత్త స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. అయితే ఈ స్క్రిప్ట్లో భాగంగా 3 రాజధానులు ఉత్తిమాటేనని చెప్పి నిన్న తేలిపోయింది. నేను మళ్ళీ గెలిస్తే విశాఖే రాజధానిగా ఉంటుంది, 10 ఏళ్లలో విశాఖను అభివృద్ధి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చింతకాయ కబుర్లు చెప్పాడు. సరే, వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలిస్తే విశాఖే రాజధానిగా ఉంటుంది అన్నావు, బాగుంది. మరి నిన్నటి వరకు నువ్వు చెప్పిన 3 రాజధానులు ఏమైపోయినాయి? నిన్నటి వరకు మీ పార్టీ సిద్ధాంతం ఏంటి? 3 రాజధానులు కదా. మరి మిగతా 2 రాజధానులు ఏమైపోయాయి? ఇటు శాసన రాజధాని ఏమైపోయింది, అటు న్యాయ రాజధాని ఏమైపోయింది? ఈ 2 రాజధానులు ఏమైపోయాయి? జగన్మోహన్ రెడ్డి చెప్పాలా, కర్నూలులో హైకోర్టు కట్టి నేను కర్నూలు మొత్తాన్ని, రాయలసీమ మొత్తాన్ని ఉద్ధరించేస్తానని చెప్పావు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కేవలం డ్రామా మాత్రమే. వైజాగ్లో భూ కబ్జాలు చేశారు, వైజాగ్లో 1000 ఎకరాలు దోచుకున్నారు కాబట్టి వైజాగ్నే రాజధాని చేయాలి అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అమరావతిని ఎందుకు అడ్డుకున్నారు? వాళ్ళకి అక్కడ భూములు లేవు కాబట్టే కదా. అక్కడ చంద్రబాబు గారు ఎవరు దోచుకోవడానికి అవకాశం లేకుండా పకడ్బందీగా సిఆర్డీఏ చట్టం చేశారనే కదా. లేకపోతే అదే అమరావతిని దగ్గర పెట్టుకుని అందులో భూములు కొట్టేసేవాళ్ళు. కానీ అందులో భూములు కొట్టేయడం కుదరదు కాబట్టే విశాఖలో భూములు కొట్టేసి ఇప్పుడు దాన్ని రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నారు. నిన్నటి వరకు చెప్పిన 3 రాజధానులు పాయే, అయిపోయింది. ఇక నుంచి ఎవరైనా అడిగితే అమరావతి రాజధాని అని చెప్పాలో తెలియదు, 3 రాజధానులు అని చెప్పాలో తెలియదు, వైజాగ్ రాజధాని అన్నో చెప్పాలో తెలియదు. ఇప్పటి వరకు 2 కన్ఫ్యూజన్లే ఉండేవి, అమరావతి 3 రాజధానులని. ఇప్పుడు 3వ కన్ఫ్యూజన్ కూడా వచ్చింది, వైజాగ్. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో వైజాగ్ ఏదైనా చేసుండుంటే, నిజంగా చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో కలిగి ఉండుంటే నిన్ను గెలిపించే ప్రయత్నం చేస్తాడు. ఈ 5 ఏళ్లలో విశాఖలో జరిగింది ఏంటి? విధ్వంసం కాదా? అటు విజయసాయి రెడ్డి దగ్గర మొదలు పెడితే వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు మొత్తం అందరూ చేసింది కూడా ఏంటి? మొత్తం భూ కబ్జాలు. నాకు తెలిసి విశాఖలో ఆ సముద్రం ఒకటే మిగిలింది. అది కుదరదు కాబట్టి తాకట్టు పెట్టడమో లేకపోతే కబ్జా చేయడమో కుదరదు కాబట్టి వదిలేసి ఉంటారు తప్ప, ఆ సముద్రం తప్ప విశాఖలో అణువణువు కబ్జాలకు గురైంది. 1, 2 ఎంవివి సత్యనారాయణతో సహా అందరూ భూ కబ్జాలకు పాల్పడ్డారు. అందరి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత విచారణ చేస్తే విశాఖలో 1000 ఎకరాల కబ్జాల భాగోతం బయటపడుతుంది. ఈ విషయం అక్కడ విశాఖ ప్రజలకు తెలుసు. అసలు మీరు విశాఖలో అడుగు పెడతానంటేనే జనం దండం పెట్టేసే పరిస్థితి. విశాఖలో పబ్లిక్ టాక్లో మీరు ఒకసారి ఏనని చెప్తారు, ఎవడు అడిగాడంటే బాబు రాజధాని అమరావతిలో రైతులు ఇచ్చి పాపం వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుని ఎడుతున్నారు, వీళ్ళు అడుగు పెడతారంటే మాకు భయం వేస్తుంది, మా ఆస్తులు ఎక్కడ కాజేస్తారో, ఇక రాజధాని అంటే మమ్మల్ని బతకనిస్తారా ఇక్కడ అని చెప్పి విశాఖ ప్రజలు భయపడే పరిస్థితి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల డ్రామాను అటకెక్కించి ఇప్పుడు మళ్ళీ వైజాగ్ రాజధానిగా ఉంటుంది. నేను 5 ఏళ్లలో పీకిందేంటి? నువ్వు 10 ఏళ్లలో ఏదో పీకుతానంటున్నావు, ఓకే. 5 ఏళ్లలో నువ్వు పీకిందేంటి? నీ సొంత ఇలాకాలో కడప ఉక్కు ప్లాంట్ నిర్మిస్తాను, 3 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పావు. దాన్ని 4 ఏళ్ల తర్వాత కట్టలేక మరొక 3 ఏళ్ళు కావాలని అడిగిన వ్యక్తి నువ్వు. అంటే నీ సొంత ఇలాకాలో ఒక స్టీల్ ప్లాంట్ కట్టలేను నువ్వు రాజధాని కట్టేస్తావా? నువ్వు కట్టిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 3 సార్లు తెగింది. ఇప్పటికి బీచ్లో నువ్వు కట్టిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 3 సార్లు తెగింది. అలాంటిది నువ్వు విశాఖలో రాజధాని కట్టేస్తావు ఏకంగా. రాజధాని అనేది దోచుకోవడానికి వాళ్ళు వేసినటువంటి ముసుగు. ఇప్పటి వరకు 3 రాజధానులు ముసుగులో దోచుకున్నారు. ఇప్పుడు బహిరంగంగానే వైజాగ్ రాజధాని అనేది చెప్పే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా మాట చెప్పాడు, ఎన్నికలకు ముందు బహుశా ఆయనకి ఏమైనా సెంటిమెంట్ డ్రామాలేమో మనకు తెలియదు, నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా, అమరావతి రాజధాని. స్వయంగా జగన్మోహన్ రెడ్డి నోటితో చెప్పిన మాట, ఆ వైసీపీ నాయకులందరూ చెప్పిన మాట అదే. అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాడు, అక్కడే రాజధాని. ఇప్పుడు నేను వైజాగ్లో ఋషికొండ మీద ఇల్లు కట్టుకున్నా, వైజాగే రాజధాని. సిగ్గుందా ఏమైనా? అమరావతిలో ఇల్లు, అమరావతి రాజధాని అని ఏం చేసావు? ఈరోజు వాళ్ళనే రోడ్డున పడేసావు. మళ్ళీ ఇప్పుడు నేను వైజాగ్లో ఇల్లు కట్టుకున్నా, వైజాగ్ రాజా అంటున్నాడు. ఇంకొకసారి అవకాశం ఇస్తే నేను కర్నూలులో ఇల్లు కట్టుకున్నా, కర్నూలు రాజధాని అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఋషికొండ మీద 500 కోట్లతో ప్రజల సొమ్మును కొల్లగొట్టి ఎందుకు కట్టాడు? పర్యావరణానికి కూడా హాని కలిగిస్తూ కొండ మొత్తానికి గుండు కొట్టి ఎందుకు కట్టాడు 500 కోట్లు పెట్టి బిల్డింగు? నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా కాబట్టి నేను ఇక్కడే ఉంటా కాబట్టి ఇదే రాజధాని.
అని చెప్పడం కోసమే ఈరోజు రుషికొండ మీద ఇల్లు కట్టాడు. ఎన్నికలకు ముందు ఎందుకు ఇల్లు కట్టుకున్నాడు? నేను ఇక్కడే ఇల్లు కట్టి అమరావతి రాజధాని అని చెప్పి రాష్ట్రం మొత్తాన్ని నమ్మించడానికి. నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 3 రాజధానుల అంశం నువ్వు ప్రతిపక్షంలో ఉండగానే లేవనెత్తాలా. ఒక ప్రాంతం అభివృద్ధి చేయడం కుదరదు, 3 ప్రాంతాలు కాబట్టి మా విధానం 3 రాజధానులు అని నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వెళ్ళాల్సింది కదా. అప్పుడు కదా తెలిసేది నీకు. నువ్వు 3 రాజధానులని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పుంటే ప్రజలు తరిమి కొట్టేవాళ్ళు ఆ రోజు నువ్వెందుకు చెప్పాలి? ఆ రోజు అమరావతిని ఎందుకు నమ్మించావు? అంటే ప్రజలు పెచ్చోళ్ళు గొర్రెలు కాబట్టి నేనేది చెప్పినా నమ్ముతారు కాబట్టి అప్పుడు అమరావతి రాజధాని అంటే ఓట్లు వేశారు. నేను ఇప్పుడు వైజాగ్ రాజధాని అంటే ఓట్లు వేయక సస్తారా? వాళ్ళే ఓట్లు వేస్తారులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త డ్రామాకు తెరదీశాడు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు. ఉత్తరాంధ్రకు గుండెకాయగా చెప్పుకునేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి? అక్కడ భూములు కొట్టేసి కేంద్రంతో చేతులు కలిపి దాన్ని నమ్మడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడా లేదా? విశాఖకు రావాల్సిన లూలు పరిశ్రమను జగన్మోహన్ రెడ్డి తరిమేశాడా లేదా? తరిమేశాడు కదా. ఇలా 1 కాదు 2 కాదు అనేక పరిశ్రమలను, చివరికి అమర్ రాజా బ్యాటరీస్ను కూడా తరిమేశాడు. మరి ఉత్తరాంధ్రకు వచ్చిన పరిశ్రమలన్నీ తరిమేసిన నువ్వు ఆ ప్రాంతం అభివృద్ధిని చేస్తానని ఎలా చెప్తున్నావు? పైగా ఇప్పుడు గ్రాఫిక్స్, గతంలో అమరావతి భవనాలు నిర్మిస్తే గ్రాఫిక్స్ డిజైన్ విడుదల చేస్తే గ్రాఫిక్సే తప్ప ఎక్కడా కట్టడం కావట్లేదు అన్నాడు. కానీ ఈరోజు 5 ఏళ్లలో నువ్వు దాంట్లోనే నిలబడి పరిపాలన చేస్తున్నావు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న గ్రాఫిక్స్ విడుదల చేశారు. ఇదే ఆయన కొండ మీద కట్టుకున్న ఇల్లు. ఇదే ఆయన చెప్పేది. విశాఖ రాజధాని అంటే ఏంటంటే కొండ మీద నేను ఇల్లు కట్టుకున్నా కాబట్టి ఇక్కడ ఉంటానని చెప్పడం ఆయన. సో విశాఖకు ఫినిషింగ్ టచ్ ఇక లాస్ట్కి వచ్చింది కదా, ఎలక్షన్ వచ్చింది కదా. ఎలక్షన్ సమయంలో ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి ఒక డ్రామా తీశాడు. ఎన్నికల ముందు జగన్ విజన్ డ్రామా. అసలు విజన్ అనే పదానికి అర్థం తెలియని ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాచుకోవటం, బెదిరించడం, భయపెట్టడం, అవసరమైతే లేపేయటం తప్ప విజను, అభివృద్ధి లాంటి చింతకాయ కబుర్లు ఆయనకి కుదరదు. కాకపోతే ప్రజలు చీకొడతారనే ఉద్దేశంతో ఇప్పుడు విజన్ డ్రామాకి తెరదీశాడు. విశాఖ విజన్ అంట. మళ్ళీ అది కూడా ఏంటో నాకు అర్థం కాలేదు. పారిశ్రామికవేత్తలకు చెవులో పువ్వులు, ఐకానిక్ నిర్మాణాలు అంటూ కొత్త పాట. విశాఖలో కాపురం మళ్ళీ వాయిదా. ఈ విశాఖలో కాపురం బహుశా జగన్మోహన్ రెడ్డికి అచ్చు రాలేదేమో కానీ ఈ విశాఖలో నేను రేపు కాపురం పెడతానని చెప్పి 2 ఏళ్ల నుంచి చెప్తానే ఉన్నాడు. కానీ ఈ రోజుకి కాపురం పెట్టలేకపోయాడు. ఎందుకు అంటే అక్కడ కోర్టులు అడ్డు ఉన్నాయి కాబట్టి, కాపురం పెడతానని వెళితే కాళ్ళు ఇరగొడతాయి కాబట్టి భయం వేసి మళ్ళొకసారి విశాఖలో కాపురాన్ని అయితే వాయిదా వేశాడు. అమరావతిలో విపక్షాల భూములు ఉన్నాయట, మరి విశాఖలో వైసీపీ నేతల దందా ఏటో. మళ్ళీ అమరావతి టాపిక్ ఏంటి? అమరావతిలో అంతా టీడీపీ నేతల భూములేనట. 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు, హైకోర్టుకి వెళ్ళావు, సుప్రీంకోర్టుకి వెళ్ళావు, నువ్వు స్పెషల్గా సిట్ వేసావు, అన్నీ చేసావు. ఏ టీడీపీ ఏ నేతకైనా సరే అమరావతిలో భూములు ఉన్నాయని నిరూపించావా? నిరూపించలేదు కదా. 5 ఏళ్ళ అధికారంలో ఉంది నువ్వే కదా. మళ్ళీ విపక్షాలకు భూములు ఉన్నాయని చెప్పి ఎందుకు ఈ దిక్కుమాలిన మాటలు? కానీ రేపు ప్రభుత్వాలు మారితే విశాఖలో విజయసాయిరెడ్డికి ఎన్ని భూములు ఉన్నాయి, విజయసాయిరెడ్డి కూతురికి ఎన్ని భూములు ఉన్నాయి, నీకెన్ని భూములు ఉన్నాయి, ఎంవివి సత్యనారాయణకి ఎన్ని భూములు ఉన్నాయి, వైవి సుబ్బారెడ్డికి ఎన్ని భూములు ఉన్నాయి, ధర్మానాకి ఎన్ని భూములు ఉన్నాయి, మొత్తం బయటికి తీస్తారు లెక్క. రేపటి రోజున ప్రభుత్వం మారిన మరుక్షణం మీలాగా మాటలు చెప్పడం కాదు, మీ భూ కబ్జా దందాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. మరి అమరావతిలో టీడీపీ నేతలు భూములు ఉన్నాయన్నావు, సరే నువ్వు నిరూపించలేకపోయావు, వదిలేయి. మరి విశాఖలో మీ భూములు ఉన్నాయి కాబట్టి రాజధాని అని చెప్పారా? ఇప్పుడు విశాఖ కబ్జా విశాఖ అంటే కబ్జా అంటే విశాఖ. ఇప్పుడు వైసీపీ నేతల గతంలో మొన్న ధర్మాన కూడా ఏం చెప్పాడు? ఎక్కడో పులివెందుల నుంచి వచ్చి ఇక్కడ చేస్తామంటే మేము ఊరుకోనని చెప్పాను, పెత్తనం చేస్తానంటే ఊరుకోనని చెప్పి స్వయంగా ధర్మానే చెప్పాడు కదా. కబ్జాలు చేయడానికి వస్తున్నారని చెప్పి ధర్మానే చెప్పాడు కదా. మరి పూర్తిగా వైసీపీ నేతల కబ్జాల్లో ఉన్నటువంటి విశాఖ ఇప్పుడు రాజధాని జగన్మోహన్ రెడ్డికి. ఇది చూడండి, ఈయన విడుదల చేసిన గ్రాఫిక్స్ చూడండి. ఇదిగో కోడికత్తి గ్రాఫిక్స్. జగన్మోహన్ రెడ్డి గారు గుచ్చుకొని కోడికత్తి ఉంది కదా, దాని డిజైన్ అది. మీరే ఎక్కువ కంగారు పడక్కర్లా. కోడికత్తిని ఆడ తీసుకొద్ది డిజైన్ చేసి పెట్టారు ఆడ. జగన్మోహన్ రెడ్డి బహుశా తన దాడికి గుర్తుగా కోడికత్తి డిజైన్ ఒకటి చేసాడేమో తెలియదు. కానీ రేపు పొద్దున గొడ్డలి గ్రాఫిక్స్, గొడ్డలు ఒకటి వస్తుంది చూడండి, గొడ్డల డిజైన్ వస్తుంది, గొడ్డల టవర్ వస్తుంది రేపు పొద్దున. ఇది కోడికత్తి టవర్ కదా, రేపు గొడ్డల టవర్ ఒకటి వస్తుంది చూడండి. ఒక కర్రలాగుండి అడ్డంగా వస్తుంది గొడ్డల టవర్. అది గొడ్డల టవర్, జగన్మోహన్ రెడ్డి గొడ్డల టవరు. ఎందుకనంటే అవన్నీ ఆయన ఆయుధాలు, ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడిన ఆయుధాలు అవన్నీ. కోడికత్తి, గొడ్డలి ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడిన ఆయుధాలు. అందుకనే కోడికత్తి గ్రాఫిక్స్. ఇదే గ్రాఫిక్స్ని గతంలో చంద్రబాబు గారు విడుదల చేస్తే అమరావతి నిర్మాణానికి బాహుబలి గ్రాఫిక్స్,
రాజమౌళి గ్రాఫిక్స్ అని పెద్ద పెద్ద పేర్లు పెట్టాడు. మరి దీనికి ఏం పేరు పెట్టాలా? బాహుబలిని మించిన గ్రాఫిక్స్ లా లేదు ఇది, బాహుబలి 2ని మించిన గ్రాఫిక్స్ లాగా ఉంది కదా, మరి దీన్ని కూడా బాహుబలి గ్రాఫిక్స్ అనాలి కదా. 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు కనీసం ముందు భవనాలు నిర్మించాడు, తర్వాత డిజైన్లు సెట్ చేసి ఆ డిజైన్లతో సమానంగా వర్క్ ప్రారంభించారు. కానీ నువ్వేం చేసావు? 5 ఏళ్ల పాటు చేతులు కట్టు కూర్చుని నువ్వు చెప్పావు ఒక టెంకాయ వంకాయ కదా గతంలో. ఎన్నికలకు 6 నెలల ముందు కొడితే అదే మోసం, ఎన్నికల్లో గెలిచిన మొదటి 6 నెలల్లోనే టెంకాయ కొడితే చిత్తశుద్ధని. మరి ఎన్నికలకు నెల రోజుల ముందు ఐకానిక్ టవర్ అంటున్నావు, మరి ఇది మోసం కదా? నువ్వు చెప్పిన లాజిక్ దీనికి వర్తించదా? సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా డ్రామాలతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జనం చెవులో ఎల్లకాలం పూలు పెడుతూనే ఉండొచ్చని, ఉత్తరాంధ్ర ప్రజలను మరింత ఈజీగా మభ్యపెట్టవచ్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నట్లుంది. విశాఖ చుట్టూ ఆయన అల్లిబొల్లి కథలు అల్లుతూనే ఉన్నారు. మరో వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సమయంలో విజన్ విశాఖ అంటూ కనికట్టు చేశారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు అంటూ ముద్దుగా చెప్పారు. భూములు కొల్లగొట్టి, రుషికొండకు గుండు కొట్టి, పరిశ్రమలను వెళ్ళగొట్టి, పెట్టుబడిదారులను బెదరగొట్టిన ఆయన ఎప్పుడో విశాఖను ఫినిష్ చేశారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు మళ్ళీ టచ్ చేస్తున్నారు. మొత్తంగా ఫినిషింగ్ టచ్, ఆల్రెడీ విశాఖ ఫినిష్, ఎన్నికల ముందు దాన్ని టచ్ చేశారు. మొత్తంగా ఫినిషింగ్ టచ్ అయిపోయింది. విశాఖ పని కేల్కతాం దుకాణం బంధు. విశాఖలో జరిగేది అదే. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు, అందులోనూ ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి దొంగ డ్రామాలు ఆడుతూ గెలవడానికి ట్రై చేస్తున్నాడు. నిన్నటి వరకు ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. మా విధానమే 3 రాజధానులు అన్నాడు. ఈరోజు ఏమంటాడు? నేను గెలిస్తే విశాఖను అభివృద్ధి చేస్తా, విశాఖ రాజధాని అంటాడు. మరి ఇది మోసమా కాదా? ఇది దగానా కుట్రా కాదా? రాష్ట్రానికి ఎల్లకాలం రాజధాని లేకుండా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకనే ఈరోజు మళ్ళీ విశాఖ డ్రామాను తెర మీదకు తెచ్చాడు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి డ్రామాలను గుర్తించి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పకపోతే భవిష్యత్తులో నిజంగానే రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుంది.